हाय स्टूडेंट्स ఈరోజు మనం 7th క్లాస్ 8th లెసన్ हमारे त्योहार सुनो बोलो क्वेश्चन एंड आंसर्स తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామండి। हमारे त्योहार सुनो बोलो क्वेश्चन एंड आंसर्स। फर्स्ट क्वेश्चन, त्योहार क्यों मनाते हैं? त्योहार मीन्स పండుగలు, ఫెస్టివల్స్। పండుగలు ఎందుకు జరుపుకుంటాము అని క్వశ్చన్। आंसर फर्स्ट पॉइंट, रोज काम करते करते थक जाते हैं, उस थकावट को दूर करने के लिए। सेकंड पॉइंट, खुशियां बांटने के लिए। थर्ड पॉइंट, एकता बढ़ाने के लिए। तीन भाव। फर्स्ट पॉइंट, रोज काम करते करते, రోజు పని చేసి చేసి అంటే పని చేస్తూ చేస్తూ, थक जाते हैं అలసిపోతాము, उस थकावट को दूर करने के लिए ఆ అలసటను దూరం చేయడానికి। సెకండ్ పాయింట్, ఖుషియా బాంట్నే కే లియే ఆనందాలను పంచిపెట్టడానికి। థర్డ్ పాయింట్, ఏక్తా బఢానే కే లియే ఐకమత్యాన్ని పెంపొందించుటకు। రోజు పని చేసి చేసి అలసిపోతాము, ఆ అలసటను దూరం చేయడానికి। సెకండ్ పాయింట్, ఆనందాలను పంచిపెట్టడానికి। థర్డ్ పాయింట్, ఐకమత్యాన్ని పెంపొందించుటకు। फोर्थ पॉइंट, संस्कृति और संप्रदाय को याद करने के लिए हम सब त्योहार मनाते हैं। సంస్కృతి మరియు సాంప్రదాయాలను గుర్తు చేసుకొనుటకు మనమందరము పండగలను జరుపుకుంటాము। सेकंड क्वेश्चन, महिलाओं व लड़कियों द्वारा मनाए जाने वाले कुछ विशेष त्योहारों के नाम बताओ। మహిళలు మరియు అమ్మాయిల ద్వారా సెలబ్రేట్ చేయబడే అంటే జరపబడే కొన్ని విశేషమైన పండుగల పేర్లను తెలపండి। మహిళలు మరియు అమ్మాయిల ద్వారా జరపబడే కొన్ని విశేషమైన పండుగల పేర్లను తెలపండి అని క్వశ్చన్। ఆన్సర్, బతుకమ్మ, రక్షాబంధన్, భాయ్ దూజ్, तीज उत्सव, अट्ल तद्दी, श्रावण लक्ष्मी पूजा, कार्तिक पूर्णिमा, नाग चतुर्थी आदि महिलाओं व लड़कियों द्वारा मनाए जाने वाले त्योहार हैं। దీని భావం, బతుకమ్మ, రక్షాబంధన్, భాయ్ దూజ్। బతుకమ్మ అంటే తెలంగాణలో సెలబ్రేట్ చేసుకునే పండుగ, దీన్ని గౌరీ పూజ అని కూడా పిలుస్తారు। రక్షాబంధన్ ఇది రాఖీ పండుగ, రాఖీ పండుగలో చెల్లెలు అన్నదమ్ములను రాఖీ కడుతుంది। భాయ్ దూజ్, భాయ్ దూజ్ కూడా ఇలాంటిదేనండి, బ్రదర్కి నుదుటి మీద బొట్టును పెట్టి సెలబ్రేట్ చేసుకునే పండుగ। తీజ్ ఉత్సవ్ ఇది నేపాల్ కానీ రాజస్థాన్లో కానీ జరుపుకుంటారండి। దీంట్లో అమ్మాయిలందరూ కూడా చక్కని అందమైన వస్త్రాలు ధరించి చేతులకు గోరింటాకు రాసుకొని ఆడుతూ పాడుతూ ఆనందంగా జరుపుకుంటారు। అట్ల తద్ది, అట్ల తద్ది అందరికీ తెలిసిందే। శ్రావణ లక్ష్మీ పూజ, శ్రావణ లక్ష్మీ పూజ అంటే వరలక్ష్మి వ్రతం। కార్తీక పూర్ణిమ, నాగ చతుర్థి మొదలైనవి మహిళలు మరియు అమ్మాయిల ద్వారా జరుపుకొనబడే పండుగలు। थर्ड क्वेश्चन, तुम्हारे गांव या शहर में दशहरा कैसे मनाते हैं? మీ గ్రామంలో కానీ టౌన్లో కానీ దసరా పండుగను ఎలా జరుపుకుంటారు అని క్వశ్చన్। आंसर फर्स्ट पॉइंट, हमारे गांव में दशहरा बड़े धूमधाम से मनाते हैं। सेकंड पॉइंट, 9 दिन देवी नवरात्रि के नाम से मनाते हैं। थर्ड पॉइंट, 10वें दिन दशहरा मनाते हैं। फोर्थ पॉइंट, सभी घरों में दुर्गा पूजा होती है। దీని భావం, ఫస్ట్ పాయింట్, हमारे गांव में మా ఊర్లో దశహరా దసరా బడే ధూమ్ధామ్ సే చాలా గ్రాండ్గా అంటే చాలా గొప్పగా మనాతే హే జరుపుకుంటారు। మా ఊర్లో దసహరా చాలా గ్రాండ్గా జరుపుకుంటారు। సెకండ్ పాయింట్, 9 दिन దేవి నవరాత్రి కే నామ్ సే మనాతే హే 9 రోజులు దేవి నవరాత్రుల పేరుతో జరుపుకుంటారు। థర్డ్ పాయింట్, 10वें दिन 10వ రోజు దశహరా మనాతే హే
దసరా జరుపుకుంటారు. 10వ రోజున దసరా పండుగ జరుపుకుంటారు. 4th పాయింట్ సభీ ఘరో మే దుర్గా పూజ హోతీ హే. అందరి ఇళ్లలోనూ దుర్గా పూజ జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ మా ఊర్లో దసరా చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. సెకండ్ పాయింట్ 9 రోజులు దేవి నవరాత్రుల పేరుతో జరుపుకుంటారు. థర్డ్ పాయింట్ 10వ రోజు దసరా జరుపుకుంటారు. 4th పాయింట్ అందరి ఇళ్లలో దుర్గా పూజ జరుగుతుంది. కంటిన్యూషన్. 5th పాయింట్ दशहरे के दिन बड़ा मेला लगता है. 6th पॉइंट गौरी पूजा के बाद दुर्गा देवी की प्रतिमा को गंगा में विसर्जन करते हैं. 5th पॉइंट दशहरे के दिन दसरा रोजुना बड़ा मेला लगता है. పెద్ద మేళాని ఏర్పాటు చేస్తారు, అంటే ఎగ్జిబిషన్ అక్కడ ఏర్పాటు చేస్తారు. 6th पॉइंट गौरी पूजा के बाद दुर्गा देवी की प्रतिमा को गंगा में विसर्जन करते हैं. గౌరీ పూజ అయిపోయిన తర్వాత దుర్గాదేవి యొక్క ప్రతిమను గంగలో విసర్జిస్తారు. దసరా రోజు పెద్ద మేళాను ఏర్పాటు చేయడం జరుగుతుంది. గౌరీ పూజ తర్వాత దుర్గాదేవి యొక్క ప్రతిమను గంగలో విసర్జన చేస్తారు. ఇక్కడతో ఈ లెసన్ యొక్క సునోబోలో క్వశ్చన్ ఆన్సర్స్ కంప్లీట్ అయ్యండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్తో కలుసుకుందాం.